అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు, మా నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ కదా, అది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా నేను 1 కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు, ఇదే కొలతండి. నేను 1.5 కేజీ చేపలు తీసుకున్నాను, అందుకని 150 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలండి బాగా చింతపండుని. ఇంకా కూరగాయలు వచ్చి ఎర్రగడ్డలు ఒక 3 తీసుకున్నాను, టమోటాలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఇవి సరిపోతాయి. ఇదిగోండి చేప ముక్కలు అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి గెండి చేపలండి, 1.5 కేజీ తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుందండి, చేపల కూరకి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా హీట్ ఎక్కాక దీంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసి ఇవి చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకున్నాను. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇలా కొంచెం సేపు కదిపిన తర్వాత దీంట్లోనే కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనకు మితంగానే ముందుగానే వేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇదిగోండి దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను. టమోటా ముక్కలు కలిపిన తర్వాత బాగా మగ్గాలండి. మూత పెట్టి మగ్గించుకుంటాను కొద్దిసేపు. ఇలా కదిపిన తర్వాత ఇలా బాగా మగ్గితే మనకు జ్యూస్ బాగా వస్తుంది. ఇదిగోండి బాగా మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోని ధనియాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ధనియాల పొడి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇదిగోండి పసుపు కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను, చేపల వాసన రాకుండా ఉంటాయి కదా, అందుకని. మిరప్పొడి కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా మిరప్పొడి, ధనియాల పొడి కొంచెం ఎక్కువ పడతాయండి చేపల పులుసుకి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను, అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని జ్యూస్ లాగా చేసుకొని మనకు పులుసు ఎంత కావాలో అంత సరిపడా వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇదిగోండి దీంట్లో వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఏదైనా ఉప్పు, కారం అలాంటివి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఇలా బాగా పులుసు మనకు తెల్లాలి. ఇలా పులుసు తెల్లిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి చేప ముక్కలన్నిటినీ వేసేస్తున్నాను. ఇదిగోండి తలకాయ చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం తలకాయ అంటే. ఇదిగోండి వీటిని కొంచెం అలా అడ్జస్ట్ చేసుకొని కొంచెంసేపు పులుసుని బాగా ఉడకనివ్వాలి, ముక్క ఉడికే వరకు. ఈ లోపల నేను ఈ పొడి వేస్తామండి మేము చేపల కూరలో. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి వీటిని బాగా దోరగా వేయిస్తాను. వీటిని పొడి చేసి పెట్టుకొని ఈ పొడి వేస్తాను. ఇదిగోండి దోరగా వేగిపోయాయి. తర్వాత చూడండి పులుసు అయితే బాగా ఉడికిపోయింది, ముక్క కూడా బాగా ఉడికింది. ఇలా చూడండి ఎంత బాగుందో చూడడానికి, నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుందండి మా నెల్లూరు చేపల పులుసు, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఈ పొడి చేసుకున్నాను కదా, ఈ పొడిని ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ పొడి వేయంగానే అసలు ఆ ఫ్లేవర్, ఆ స్మెల్లే మారిపోతుందండి, పులుసు చాలా బాగుంటుంది. ఇదిగోండి తెల్లగడ్డలు కూడా ఒక 6 పాయల వరకు వేసుకున్నాను నల్లగొట్టుకొని. తర్వాత దీంట్లోనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని గెంటితో కదపకూడదండి, ఇట్లా కలుపుకోవాలి మనం. దాంతో గెంటితో కదిపితే మనకు ముక్కలు ఇరిగిపోతాయి, అందుకని ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు ఇంకా తిందామా అనిపించేస్తుంది. చేపల కూర అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూద్దామని తీసుకుంటున్నాను. ఉప్పు అయితే బాగా సరిపోయిందండి, చాలా బాగా వచ్చింది కూర. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది.
ఈ గెండి చేపలు అయితే బాగుంటాయి, చాలా పులుసు బాగా టేస్ట్గా ఉంటుందండి గెండి చేప పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ నెల్లూరు చేపల పులుసుని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. థ్యాంక్ యూ అండి.